హాయ్ అండి. ఈ సంవత్సరం కోళ్ళ అమ్మకం అనేది దసరాకు సేల్ అయ్యాయి. ఇంకా దసరాకు పోయాక కూడా చాలామంది తీసుకెళ్ళారనమాట కోళ్ళు. ఈ పుంజునైతే బేరం అయిపోయింది, కానీ పట్టుకుందామంటే అస్సలు దొరకలేదు. ఎందుకంటే బయటకు విడిచిపెట్టేసాం కదా, దీనికి ఆయుస్ ఉన్నట్టు ఉంది. 2 సార్లు అలాగే తప్పించుకుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీన్ని కుక్కలు కూడా ఎండబెట్టాయి అనమాట. కుక్కలకు కూడా దొరకకుండా అలా తప్పించుకుంటూ భలేగా వచ్చేసిందనమాట. ఆ రోజు కుక్కల బారి నుంచి కూడా భలే సేవ్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే దీనికి ఇంకా ఆయుస్ ఉన్నట్టు ఉంది అనేసి చెప్పుకోవచ్చు. ఇంకా పెట్టలను అయితే చాలా వరకు అమ్మకుండా ఉంచేసాము. అంటే కొన్ని అమ్మేసాము, ఇంకా కొన్ని ఉంచేసాము అనమాట. ఎందుకు అంటే ఇంకా పొట్టు పెట్టడం కోసము ఇంకా ఉంచామన్నమాట. ఎందుకంటే ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన పిల్లల కన్నా కోడి చేసిన పిల్లలు అయితే కోడి బాగా తిప్పుతుంది. అవి కొంచెం హెల్దీగా ఉంటాయి అన్నమాట. అంటే అవి పెరకం అనేది బాగా వస్తుంది, తొందరగా వస్తుంది. ఎందుకంటే అవి పిల్లలు అనేవి కోడి సంరక్షణలో పెరుగుతాయి కదా, అటు ఇటు తిప్పుతుంది. వాటికి తగిన ఫుడ్ అంతా రోజంతా తిప్పి మరీ పెడుతుంది అన్నమాట. అందుకు ఆ విధంగా ఆలోచించి పెట్టలను అయితే అమ్మకుండా ఎక్కువగా ఉంచేసాను. ఈ పెట్టలకు కూడా ఇంకా గుడ్లకు వచ్చే టైం అయితే వచ్చేసింది. ఇంకా నా దీంట్లో వచ్చేసి జాతి కోళ్ళు అయితే అసలు ఏం లేవండి, అన్ని నాటుకోళ్ళు ఇంకా కడక్నాడు ఉన్నాయి. మా ఏరియాలో అయితే కడక్నాడు కోళ్ళనే ఎవరు కొనడానికి అయితే నచ్చట్లేదు. అందుకు మేము ఏంటంటే గుడ్లు సేల్ పర్పస్గా కొన్ని అయితే ఉంచాను కడక్నాడు కోళ్ళని. అవి కూడా నాటుకోళ్ళ కంటే అవి గుడ్లు పెద్ద సైజు పెడతాయి, ఇంకా ఎక్కువ సంఖ్యలో గుడ్లు అనేవి పెడతాయి అన్నమాట. థ్యాంక్ యూ.